కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 5వ రోజు ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశితులయ్యారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ముద్దు పవన్ కుమార్ శర్మ, ఘనపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలతో పాటు ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సిఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ సంవత్సరం దేవాలయ చరిత్రలోనే ప్రప్రథమంగా పుష్కరిణిలో దేవస్థానం వారు డెవలప్ చేసినటువంటి పుష్కరిణిలో మొట్టమొదటిసారిగా ఈ తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చి శ్రీ స్వామివారి తెప్పోత్సవాన్ని కన్నులారా చూసి ఆనందించవలసినదిగా, ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నాము. తెప్పోత్సవం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా మన వాంగ్మయంలో చెబుతారు. తెప్పోత్సవం నిర్వహించిన కళ్యాణమూర్తులకు తెప్పోత్సవం అంటే జలవిహారం నిర్వహించడం ద్వారా మన ఈ ప్రాంతమంతా, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఎటువంటి నీటి కొరత లేకుండా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. ఆ విధంగానే ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అయినటువంటి ఈ రోజున మనం ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించడానికి తలపెట్టి ఇక్కడ తెప్ప ఏర్పాటు చేయటం, దానికి అలంకరణ చేయటం, అన్ని ఏర్పాట్లు కూడా మా